ఈరోజు మనము చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండి. మేడం, నాకు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రిలేషన్షిప్ని ఎలా హీల్ చేసుకోవాలి, నేను మా వారు ఎక్కడో ఉంటున్నాం, అది బాధగా ఉంటుంది, నేను మా ఇంట్లో మా హస్బెండ్కి రిలేషన్షిప్ అంటే ఒట్టి హస్బెండ్ అండ్ వైఫే కాదండి, మీ యొక్క రిలేషన్షిప్ ఎవరితో బాగాలేకపోయినా ఈ హీలింగ్ చేసినట్టయితే అద్భుతంగా మీలో అంటే రిలేషన్షిప్లో చేంజెస్ అనేటివి చూస్తారు. సో ఎలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయినా మీరు ఈ రిలేషన్షిప్ హీలింగ్ చేసినట్టయితే అద్భుతంగా మీరు అన్నీ కూడా పాజిటివ్గా మారుతుంది. అది జాబ్లో అవ్వచ్చు, మీ మేనేజర్తో, మీ టీం మెంబర్స్తో మీకు తగాదాలు ఉండొచ్చు, అత్తమామలతో తగాదాలు ఉండొచ్చు, తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, హస్బెండ్ అండ్ వైఫ్, సిస్టర్ అండ్ బ్రదర్స్, ఇలా ప్రతి రిలేషన్షిప్ని మీరు హీల్ చేసుకోవచ్చు. అదే హోపనోపనో టెక్నిక్ అండి. ఈరోజు మనం తెలుసుకుంటాం రిలేషన్షిప్ హోపనోపనో ఎలా చేయాలి అనేసి. సో మీరు ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది రిలేషన్షిప్లో మీ యొక్క ఇమోషన్స్కి ఫస్ట్ హోపనోపనో చేయాలి. సో మీరు ఒక పేపర్, ఒక పెన్ను తీసుకొని మీ రిలేషన్షిప్లో మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది రాయండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మేనేజర్, ఒక ఎంప్లాయీ మధ్యన రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అక్కడ మీరు రాయాలి ట్రస్ట్ ఇష్యూస్, దీనివల్ల నేను బాధపడుతున్నాను, ఎమోషనల్గా డ్రైన్ అవుతున్నాను, ఆఫీస్ పాలిటిక్స్ నన్ను డ్యామేజ్ చేస్తున్నాయి, ఈ విధంగా రాయొచ్చు. అత్త మామ దగ్గర మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు ఆ ప్రాబ్లం వల్ల మీరేం సఫర్ అవుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, అవన్నిటి బాధ, ఎమోషన్స్ని మీరు ఫస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఒక పేపర్లో. ఫస్ట్ మీరు ఆ ఎమోషన్కి హోపనోపనో చేయాలి. ఏ విధంగా అంటే మీరు ఏ రిలేషన్షిప్లో ఏ ప్రాబ్లము, ఏ ఎమోషన్ రాశారో అది మీరు హీల్ చేయాలి. సో రిలేషన్షిప్ హీల్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఎమోషన్కి హీల్ చేయడం. ఎగ్జాంపుల్, మనము మేనేజర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ తీసుకున్నాం అనుకోండి, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ తీసుకున్నట్టయితే మిస్అండర్స్టాండింగ్స్, మంచిగా అన్యోన్యంగా ఉండట్లేదు, నేను కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, మా ఇద్దరికి ఈగో ఇష్యూస్ ఉన్నాయి, ఏవైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా మీరు రాయండి. దానివల్ల మీకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇమోషన్ రాయాలి. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు ఎక్కువగా అంటే మీకు బాధ అనిపిస్తుంది, మీకు నిస్సహాయం, నేనేం చేయలేకపోతున్నానే, ఇలాంటి ఇమోషన్స్ అన్నీ ఐడెంటిఫై చేయండి, ఆ పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత మీరు మీ రైట్ హ్యాండ్ తీసుకొని మీరు ఇలా మీ హార్ట్ మీద పెట్టుకొని, నేను నాలో కలుగుతున్న ప్రతి నెగిటివ్ ఇమోషన్, ప్రతి నెగిటివ్ ఆలోచన, నా రిలేషన్షిప్ మధ్యలో ఉన్న నాకు నా హస్బెండ్ మధ్యలో వస్తున్న ప్రతి నెగిటివ్ వర్డ్, నెగిటివ్ ఎమోషన్ని నేను ఈ క్షణం నుంచి తొలగించాలనుకుంటున్నాను, రిలీజ్ చేయాలనుకుంటున్నాను, లెట్ గో చేయాలనుకుంటున్నాను, యూనివర్స్కి సరెండర్ చేయాలనుకుంటున్నాను, నా రిలేషన్షిప్కి అక్కర్లేని అన్ని ఫీలింగ్స్ని నాకు అక్కర్లేదు అని మీరు ఈ విధంగా చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ప్రతిరోజు మీరు మార్నింగ్ 108 టైమ్స్, ఈవినింగ్ 108 టైమ్స్ చేయాలి. ఈ విధంగా మీరు ఫస్ట్ ఇమోషన్స్ని ఐడెంటిఫై చేసి హీల్ చేయాలి. రెండవ స్టెప్పు, ఈ ఇమోషన్స్ ఎవరికి కలుగుతున్నాయి చెప్పండి, నాకా? మీ రిలేషన్షిప్ ఇష్యూ అయితే నాకు కలుగుతుందా? కాదు కదా. ఆ బాధ మీకే కలుగుతుంది అంటే సెల్ఫ్. ఏ ఎమోషన్ ఎవరైతే మోస్తున్నారు, సెల్ఫ్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేనంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నా హస్బెండే నాకు ప్రాబ్లం. సో మనం వాళ్ళని మార్చలేం, కానీ మన ఎనర్జీని, మన నెగిటివ్ ఆలోచనల్ని మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ హస్బెండ్లో చేంజెస్ అనేది మీరు చూస్తారు. కొంతమంది మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు, నా హస్బెండ్ చాలా డామినేటింగ్, నా హస్బెండ్ నాకు నచ్చిన పని ఏవి చేయనియట్లేదు, నేను ఎలా మార్చగలను నా హస్బెండ్? నో అండి, మనం ఎవరిని మార్చలేము, అంత శక్తి మనకు లేదు. వీఆర్ జస్ట్ హ్యూమన్స్, మనం మానవులం మాత్రమే, దైవశక్తి లేదు మనం ఎదుటి మనిషిని, ఎదుటి వాళ్ళని మార్చడానికి. సో ఇక్కడ మారాల్సింది ఎవరు? ఆ ఎమోషన్ని. ఇప్పుడు మీ హస్బెండ్ డామినేటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు. సో సెకండ్ స్టెప్, ఇట్ ఈస్ ఆల్వేస్ సెల్ఫ్ హీలింగ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీకు మీరు సెల్ఫ్గా హీల్ చేసుకోవాలి. సో మీరు 21 టైమ్స్ అయినా, 55 టైమ్స్ అయినా, 108 టైమ్స్ అయినా హోపనోపనో చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ,
ఐ లవ్ యూ అనేసి మనం హీల్ చేస్తాం. మూడవది వచ్చేసి, మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్ చేస్తున్నారో, మీరు ఒకవేళ మీ హస్బెండ్ గురించి హీల్ చేయాలనుకుంటున్నారు రిలేషన్షిప్ అంటే, ఆ హస్బెండ్ యొక్క పేరు యూజ్ చేస్తే మీరు హోపనోపనో అనేది చేస్తారు. ఎగ్జాంపుల్, మా హస్బెండ్ పేరు రాజేష్. సో నేను తన కోసం హోపనోపనో చేస్తున్నట్టయితే, ఐఎమ్ సారీ రాజేష్, ప్లీజ్ ఫర్గివ్ మీ రాజేష్, థ్యాంక్ యూ రాజేష్, ఐ లవ్ యూ రాజేష్ అని మనం ఇలా 21 టైమ్స్, 55 టైమ్స్ లేదా 108 టైమ్స్ అనేది హోపనోపనో చేయాలి ఉంటుంది. అదే ఒకవేళ మీరు అత్తమామల కోసం చేస్తున్నట్టయితే, ఐఎమ్ సారీ ఇన్ లాస్, ఐఎమ్ సారీ అత్త మామ, ప్లీజ్ ఫర్గివ్ మీ అత్త మామ, థ్యాంక్ యూ అత్త మామ, ఐ లవ్ యూ అత్త మామ అని చెప్పచ్చు. బ్రదర్ కోసం, సిస్టర్ కోసం అయితే, ఐఎమ్ సారీ బ్రదర్, ప్లీజ్ ఫర్గివ్ మీ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, ఐ లవ్ యూ బ్రదర్. ఈ విధంగా మనము రిలేషన్షిప్ని హీల్ చేయాలి. ప్రతిదీ కూడా 108 టైమ్స్ చేస్తే ఎక్కువగా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. టైం లేదు అన్న వాళ్ళు అట్లీస్ట్ మినిమం 21 సార్లు అయితే కంపల్సరీగా హోపనోపనో చేయాలి. ప్రతిరోజు చేయాలి, మార్నింగ్ అండ్ నైట్. కుదిరితే ఎక్కువసార్లు చేయగలను, 108 టైమ్స్ కన్నా ఎక్కువ చేయగలంటే మరీ మంచిది. హోపనోపనో ద్వారా మంచిగా జరుగుతుంది, కానీ నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్. సో మీ అందరు కూడా ఈ విధంగా 3 స్టెప్స్, ఫస్ట్ మీ ఇమోషన్స్ని హీల్ చేయండి, తర్వాత మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, తర్వాత మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటే వాళ్ళని హీల్ చేసుకోండి. మేనేజర్తో ప్రాబ్లం, ఐఎమ్ సారీ మేనేజర్, ప్లీజ్ ఫర్గివ్ మీ మేనేజర్, థ్యాంక్ యూ మేనేజర్, ఐ లవ్ యూ మేనేజర్. ఈ విధంగా మన అన్ని రిలేషన్షిప్స్ని మ్యాజికల్ రిలేషన్షిప్స్గా, హార్మోనియస్ రిలేషన్షిప్స్గా మనము మార్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. మీ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ని మీరు అట్రాక్ట్ చేయండి. అలానే మీ రిలేషన్షిప్ స్వీటన్ అయ్యాక నాకు కమెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు నా ఎటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలానే ఈ హోపనోపనో అనేది కేవలం రిలేషన్షిప్సే కాదండి, మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరు హోపనోపనో యూజ్ చేసుకొని ప్రతి సిచ్యువేషన్స్ని అద్భుతంగా మీకు కావాల్సిన ఎనర్జీలో మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే మనము ఏదైతే బాధపడుతున్నామో, భయపడుతున్నామో ఆ సిచ్యువేషన్ని, ఆ ఆలోచనల్ని క్లీన్ చేస్తున్నాం. అది క్లీన్ చేసినప్పుడు మనకు పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. అందుకోసమే మీ అన్ని ఏరియాస్లో ఈ మ్యాజికల్ ప్రేయర్ని మీరు ప్రతిరోజు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ సౌమ్య.